నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేసీఆర్ అరెస్ట్ అవుతారా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు విచారణ ముగియడంతో నెక్స్ట్ విచారణ చేసేది కేసీఆర్నేనా? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? ఎవరు చేయించారు? దీని వెనక ఉన్నది కేసీఆర్ఏనా? అదే జరిగితే ఆయన అరెస్టు తప్పదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, కేసీఆర్ తన సొంత నీడను కూడా నమ్మరు. ఎస్, కేసీఆర్ ఎవ్వరిని నమ్మరు. ఎందుకింత కాన్ఫిడెంట్గా చెప్పాల్సి వస్తుందంటే, కేసీఆర్ చేయించినట్లు బయటకు వచ్చిన ట్యాపింగ్ లిస్టు చూస్తే అలానే ఉంది. మరి కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, లైక్ అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, మరే ఇతర కాంగ్రెస్ నేతలు కూడా కావచ్చు, వారితో పాటు బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్ ఫోన్ కాల్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ వినేశారు. అయితే భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటకు వచ్చాయి. మీడియా పెద్దల విషయానికి వస్తే ఎన్టీవీ నరేంద్ర చౌదరి, ఏబిఎన్ రాధాకృష్ణ ఫోన్లను కూడా వదలలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు, ఇతర వ్యాపార పెద్దలు, ఇలా ఎవ్వరిని వదలలేదు. అంతేకాదు సినిమా హీరోల ఫోన్లను కూడా విన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ అందులో నిజమెంత ఉన్నదని తెలియదు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ మెయిన్ టార్గెట్ అపోజిషన్ నాయకుల ఎకానమీ సోర్సెస్ను దెబ్బకొట్టడం, వారిని కట్టడి చేయడం. సుమారు 200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఈ టెక్నాలజీని సెట్ చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కు టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాల తరలింపులో సహకరించినట్లు గుర్తించారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట వీటిని దిగుమతి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంటూ ఆయన ప్రతి కాల్ కూడా విన్నట్లు సమాచారం. ఎన్నికల టైంలో డబ్బుల కదలికపై నిఘా పెట్టడం వీరి మెయిన్ టార్గెట్. ప్రత్యర్థి పార్టీ లీడర్ల డబ్బులు సీజ్ చేయడం ద్వారా తాము గెలుపొందవచ్చని కేసీఆర్ భావించినట్లున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి చెందినవిగా చెబుతున్న 70 లక్షల రూపాయలను ఇలాగే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2020లో దుబ్బాక ఉప ఎన్నిక టైంలో కూడా రఘునందన్ రావుకు చెందిన 1 కోటి రూపాయల మొత్తం ఇలాగే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2022 మునుగోడు ఉప ఎన్నిక టైంలో కోమటిరెడ్డి అనుచరులపై నిఘా పెట్టి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కూడా గుర్తించారు. కేవలం అమౌంట్ మాత్రమే కాదు, అన్ని పార్టీల నాయకులతో పాటు తన సొంత నాయకులపై కూడా నిఘా పెట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు పార్టీలు జంప్ అవుతున్నారు, పార్టీపై వీరంతా ఏం మాట్లాడుకుంటున్నారు, బీఆర్ఎస్ ను ఎవరైనా వదిలేయాలని అనుకుంటున్నారా, ఇలాంటి వారిపై ట్యాపింగ్ లో విశ్లేషించినట్లు తెలుస్తోంది. అసలు ఏమిటి ఫోన్ ట్యాపింగ్, ఎలా బయటపడింది చూద్దాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఎక్కడ బయటపడతాయో అన్న అనుమానంతో ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు. ఇక్కడ ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు. 2023 డిసెంబర్ 4వ తేదీన తన ఇంటెలిజెన్స్ ఆఫీస్లో ట్యాపింగ్ యంత్రాన్ని ధ్వంసం చేయడం, హార్డ్ డిస్క్లు తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైంది. అప్పటికి ప్రణీత్ రావు సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు. తానే స్వయంగా ఎస్ఐబి సీసీ కెమెరాలను ఆపేశారు. అక్కడి వార్ రూమ్ లోని సుమారు 50 హార్డ్ డిస్కులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మార్చి 10వ తేదీన కేసు పెట్టారు. మార్చి 12వ తేదీన ప్రణీత్ రావు అరెస్ట్ జరిగింది. అప్పుడు వెలుగులోకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఆ తర్వాత ఒక్కో అధికారిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. విచారణలో దాదాపు అందరూ ఈ నేరాన్ని అంగీకరించారు. అయితే ఇదంతా తాము చేయడానికి గల కారణం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము చేశామని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ ఉన్నతాధికారి మరెవరో కాదు, ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐపీఎస్. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ కూడా పూర్తయింది. దీంతో అసలు ఈ కేసులో మెయిన్ ఎవరున్నారు, కేసీఆర్ ఇదంతా నడిపించారా అన్నది ఈ విచారణతో బయటపడుతుంది. అదే జరిగితే కేసీఆర్ అరెస్ట్ కూడా తప్పదంటారు విశ్లేషకులు. మరి ఈ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతారా, లేక తనకు ఏమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటారా చూద్దాం.